సో హాయ్ వ్యూయర్స్, ఇప్పుడే నేనైతే రాజాసాబ్ సెకండ్ టైం చూశాను. ఫస్ట్ టైమే నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా అన్కట్ వర్షన్ ఏదైతే ఉందో, వాళ్ళు ప్రీవియస్ వర్షన్ ఏదైతే తీసుకున్నారో ఓల్డ్ గెటప్ లేకుండా అదే నాకు నచ్చింది. సెకండ్ టైం చూసినప్పుడు ఆ ఓల్డ్ గెటప్ పెట్టిన సీక్వెన్స్ ఏదైతే ఉందో నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్, థియేటర్లో విజిల్స్ అనమాట. ఆ సీన్ మొత్తానికి యాడ్ చేశారు ఇవాళ నుంచి. అండ్ నిజంగా మారుతి గారు ఏమనుకుని తీశారు, అది కంప్లీట్గా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. ఎందుకంటే నేను ఎక్కడనే వెళ్ళలేదు, మా పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళాను. సో అంటే పెద్దవాళ్ళకి నచ్చుతుందా నచ్చదా ఎలా ఉంటుంది పాయింట్లో వెళ్తే నాకు కంప్లీట్గా మా పేరెంట్స్ కూడా అరే ఏంట్రా ఎంత బాగుంది కదా సినిమా, ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు, ఎక్కడ పోయింది సినిమా, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనవడు అమ్మమ్మ నానమ్మ సీక్వెన్స్ కానీ, ఆ తాత ఎలిమెంట్ కానీ ఏదన్నా కానీ, సో ఆ ప్రభాస్ గారు మెయిన్గా వింటేజ్ ప్రభాస్, ఆ కామెడీ కానీ ఆయన టైమింగ్ కానీ నాకు ఒక డార్లింగ్ ప్రభాస్ని చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ బుజ్జిగాడు ప్రభాస్ నాకు నిజంగా ఆయన ఎప్పుడు దొరుకుతాడు, మళ్ళీ ఎక్కడ 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 అని ఎదిగితే నాకు రాజాసాబ్లో ఆయన దొరికేశాడు. అండ్ మెయిన్గా ఇక్కడ నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే మీరు ఏదైనా కొట్టుకొని చావండి, ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాలను చంపకండి. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంది. ఎందుకు అంటే ఇంత బాగున్న సినిమాని ఎంత నెగిటివిటీ చేసినా కూడా కలెక్షన్స్లో కానీ టికెట్ ఫుట్ఫాల్స్లో కానీ మేము తగ్గమంటున్నాడు రాజాసాబ్. మామూలుగా లేదు ఫుట్ఫాల్స్. నియర్లీ నేను అబ్జర్వ్ చేస్తే 24 అవర్స్లో మోర్ దాన్ 25K టికెట్స్ సోల్డ్. మామూలు విషయం కాదు. ఒక నెగిటివ్ టాక్తో, డివైడ్ టాక్తో ఈ కలెక్షన్స్. అండ్ ఇంకొకటి, సినిమాని చంపొద్దు. మీకు నచ్చకపోతే మీ ఫ్యాన్స్ మీరు కొట్టుకొని చావండి బయట, బట్ సినిమాని చంపొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆల్రెడీ ఇదే విషయంలో కంటెంట్ ఓరియంటెడ్, ఎందుకంటే మనకు కొత్త కథ వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవడానికి టైం పడుతుంది. అదే కొత్త కథగా మనకు వచ్చిన నేను చంపేసాం ఒకప్పుడు మనం. ఇప్పుడు టీవీలో వేస్తే ఎగబడి చూస్తున్నాం. ఇది కూడా అదే ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త టేకింగ్ అండ్ కొత్త ప్రభాస్ గారిని చూస్తాం. సో ఈ సినిమాని చంపకుండా జనాల్లో తీసుకెళ్ళి నిజంగా హిట్ సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.